హాయ్ అండి, వెల్కమ్ టు నవీన స్టడీ హబ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ప్రజెంట్ నేను దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏషియన్ ఎలిఫెంట్స్ సర్వే గురించి అండి. రీసెంట్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏషియన్ ఎలిఫెంట్స్ సర్వే గురించి ఒక న్యూ మెథడ్ని తీసుకొని వచ్చారు. దాని గురించి ఇప్పుడు మనం కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎవరండి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు న్యూ మెథడ్ని డెవలప్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు న్యూ మెథడ్ని డెవలప్ చేశారు ఫర్ సర్వే. ఏషియన్ ఎలిఫెంట్స్ సర్వే గురించి న్యూ మెథడ్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు దేన్ని తీసుకొని న్యూ మెథడ్ని డెవలప్ చేశారు అంటే శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటిని యూజ్ చేసి న్యూ మెథడ్ని తీసుకొని వచ్చారు. న్యూ మెథడ్ని డెవలప్ చేశారు. శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటిని యూజ్ చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏషియన్ ఎలిఫెంట్స్ సర్వే కోసం న్యూ మెథడ్ని డెవలప్ చేశారన్నమాట. ఈ మెథడ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి కదండి. 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియానంతా కూడా ఇది ఫోటో తీయగలదనమాట. 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మొత్తం కూడా ఫోటో తీస్తుంది. అది కూడా ఓన్లీ ఈ ఎలిఫెంట్స్ ఇమేజెస్ మాత్రమే ఫోటో తీస్తుంది. అది కూడా మళ్ళీ రీకౌంటింగ్ ఉండదన్నమాట, ఒక్కసారే ఫోటో తీస్తుంది. ఓన్లీ ఎలిఫెంట్స్ ఫొటోస్ తీస్తుంది. విల్ టేక్స్ నాట్ recounting or double count డబుల్ కౌంట్ చేయదు, రీకౌంటింగ్ చేయదు, ఒక్కసారే కౌంట్ చేస్తుంది. ఎలిఫెంట్స్ని ఫొటోస్ తీసి ఓన్లీ ఎలిఫెంట్ ఫొటోస్ని మాత్రమే చేస్తుంది అనమాట. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న మెథడ్ వచ్చేసి మాన్యువల్ మెథడ్ అనమాట. ప్రజెంట్ యూజింగ్ మెథడ్ వచ్చేసి మాన్యువల్ మెథడ్. దీనివల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పెండిచర్ హై అవుతుంది. దెన్ ఏరియల్ సర్వే ద్వారా చేయాలన్నమాట. ఇది ఏరియల్ సర్వే చేయడం అంటే హెలికాప్టర్స్లో ఏరియల్ సర్వే చేయడం మూలంగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. దెన్ డబుల్ కౌంటింగ్కి కూడా ఆస్కారం ఉందన్నమాట. డబుల్ కౌంటింగ్ ఆస్కారం ఉంది. ఏరియల్ సర్వే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ప్రజెంట్ ఈ మెథడ్ బదులు ఈ మెథడ్ని యూజ్ చేయాలనేసి కొత్త మెథడ్ని తీసుకొని వచ్చారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి మన ఇండియాలో అంటే ఇండియాలో ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 27,312 ఉన్నాయండి. ప్రజెంట్ ఇండియాలో 27,312 ఎలిఫెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏషియన్ ఎలిఫెంట్స్ని వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్స్ని రెడ్ లిస్ట్లోకి తీసుకొని వచ్చారండి. ఎప్పుడు 1986లో ఏషియన్ ఎలిఫెంట్స్ని రెడ్ లిస్ట్లో పెట్టారన్నమాట. రెడ్ లిస్ట్ అంటే అంతరించిపోతున్న వాటి లిస్ట్లో పెట్టడం అనమాట. సో వాటిని పెట్టేసి ఈ రెడ్ లిస్ట్లో పెట్టేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చింది. కాబట్టి 1986లో ఈ ఏషియన్ ఎలిఫెంట్స్ని రెడ్ లిస్ట్లో పెట్టారు. ప్రజెంట్ వచ్చేసి ఇన్ ఇండియా టోటల్ 138 ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ కారిడార్స్ అండ్ 17 ఇంటర్నేషనల్ కారిడార్స్ ఉన్నాయి.
ఓకే. 138 వచ్చేసి ఎలిఫెంట్ కారిడార్స్, 17 వచ్చేసి ఇంటర్నేషనల్ కారిడార్స్ వచ్చేసి మన ఇండియాలో ఉండేటివన్నమాట ఇవి. యాక్చువల్లీ ఎలిఫెంట్ సర్వే గురించి కొంచెం చూసాం కదా. సో దీని గురించి సర్వే గురించి చూసాం కాబట్టి కొంచెం ఎలిఫెంట్ ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్స్ గురించి వచ్చాయి కదా, కాబట్టి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1919లో తీసుకొచ్చారండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనమాట. ఇది 1992లో తీసుకొచ్చారు. ప్రజెంట్ ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి అంటే, ఎన్ని స్టేట్స్లో కండక్ట్ చేస్తున్నారంటే 13 స్టేట్స్లో కండక్ట్ చేస్తున్నారు. అవి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, ఇలా 13 స్టేట్స్లో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ప్రజెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ 50-50 ఫోరం కింద వర్క్ చేస్తుందండి. ఈ 50-50 అంటే ఈ మీన్స్ ఎలిఫెంట్ అని. ఎలిఫెంట్ 50-50 ఫోరం కూడా ఎలిఫెంట్స్ యొక్క కన్జర్వేషన్కి అంటే ఎలిఫెంట్ ప్రొటెక్షన్కి ఇది కూడా వర్క్ చేస్తూ ఉంది. సో దీన్ని ఎలిఫెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మైక్ని తీసుకొచ్చాం. మైక్ అంటే మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. అంటే ఎలిఫెంట్స్ని ఇల్లీగల్గా కిల్ చేయడాన్ని చూస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఈ మైక్ని తీసుకొచ్చాం. దేని కింద తీసుకొచ్చాము అంటే అండర్ సైట్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. అంటే అంతరించిపోతున్న స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మైక్ కిందికి తీసుకొచ్చాము ఈ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం తీసుకొచ్చామంటే హాతీ మేరీ సాతీని వచ్చేసి హాతీ మేరీ సాతీ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు పార్ట్నర్షిప్ విత్ వైల్డ్ లైఫ్ హాతీ మేరీ సాతీ ఇనిషియేటివ్ బై ఈ ప్రోగ్రామ్ని వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ట్రస్ట్ కిందికి తీసుకొచ్చారండి. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ దీని కిందకి తీసుకొని వచ్చి ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఎలిఫెంట్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏంటి తీసుకోవాల్సిన ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా వీటిని ప్రొటెక్ట్ చేయాలి, వీటికి సంబంధించినవి ఏంటి అనేసి అంటే దీనికి తీసుకోవాల్సిన యాక్షన్స్ వచ్చేసి ఏమున్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్స్ హ్యాబిటేట్, their habitat and కారిడార్స్. అంటే ఎలిఫెంట్స్ ఉన్న ప్లేసెస్ని హ్యాబిటేట్స్ అంటారనమాట. నెక్స్ట్ వాటిని కారిడార్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలిఫెంట్స్ మూవ్ అవుతుంటాయి. వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్. మనుషులకి ఎలిఫెంట్స్కి మధ్య జరుగుతున్న గొడవల్ని కూడా ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయటం అంటే గొడవలు అంటే కొన్నిసార్లు మనకి మన ఫీల్డ్లోకి ఎలిఫెంట్స్ రావటం జరుగుతుంటుంది, పొలాల్లోకి రావటం జరుగుతుంటుంది, వాటన్నిటిని తినడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటన్నిటి నుంచి ఈ ఎలిఫెంట్స్ని మనుషులకి మధ్య జరుగుతున్న గొడవల్ని తగ్గించేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ ఎలిఫెంట్స్ని వచ్చేసి
వెల్ఫేర్ని చూడడం అనమాట. డొమెస్టిక్ ఎలిఫెంట్స్ యొక్క వెల్ఫేర్ని చూసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి వీటిపైన రీసెర్చ్ చేసి మానిటరింగ్ చేసి వీటి యొక్క పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడం. అంటే ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క పని ఏంటంటే ఎలిఫెంట్స్ని అవి ఉండే ప్లేసెస్ని అవి కారిడార్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటాయి, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయటము. ఎలిఫెంట్స్కి మనుషులకి మధ్య జరుగుతున్న గొడవలు అంటే ఒక్కోసారి ఎలిఫెంట్స్ ఫారెస్ట్లలో నుంచి రోడ్ల పైనకి రావటం, లేదంటే మన పొలాలలోకి వచ్చేసి అన్నిటిని తినడం చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు వస్తున్న గొడవల నుంచి ప్రివెంట్ చేయాలి, తగ్గించాలి. నెక్స్ట్ డొమెస్టికేట్ ఎలిఫెంట్స్ని వెల్ఫేర్ని చూసుకోవాలి. అంటే మనం ఇళ్లలో పెంచుతూ ఉంటాం కదా, సో కొద్దిమంది పెంచుతూ ఉంటారు ఎలిఫెంట్స్ని, మనకి అప్పుడప్పుడు సమ్మర్లో తీసుకొని వస్తుంటారు కదండి. సో వాటన్నిటిని కూడా మనం వాటి వెల్ఫేర్ని చూడడం. నెక్స్ట్ వీటిపైన రీసెర్చ్ చేసి వాటిని జాగ్రత్తగా చూసుకొని వాటి యొక్క పాపులేషన్ని కూడా అంటే ఎలిఫెంట్స్ యొక్క కౌంట్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇందుకోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 1992లో తీసుకొచ్చింది. ప్రజెంట్ ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 13 స్టేట్స్లో ఉందండి. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.